1909లో గాంధీకి డోక్స్ అనేటువంటి ఒక క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ ఫ్రెండ్ ఒకరు తయారవుతాడు. అతను జోసెఫ్ డోక్స్ అంటారు అతన్ని. అతను గాంధీ గురించినటువంటి ఒక బయోగ్రఫికల్ స్కెచ్ రాసి దాన్ని టాల్స్టాయ్కి పంపిస్తారు. అప్పటికే రష్యాలో టాల్స్టాయ్ ఈ అహింసా మార్గం ఒక్కటే మార్గము, హింసా మార్గం ద్వారా శాశ్వతమైనటువంటి విలువలతో కూడిన ఏ మార్పు రాదు అనే ఒక ప్రతిపాదన చేస్తూ ఉంటాడు. అంటే టాల్స్టాయ్ వార్ అండ్ పీస్ ద్వారా అనే తన యొక్క చాలా పెద్ద నవలది. ఆ పెద్ద నవల ద్వారా ఇంకా అనేక రచనల ద్వారా ప్రపంచానికి టాల్స్టాయ్ చెబుతున్న మార్గం ఏమిటి అంటే యుద్ధము లేదా వార్ లేదా ఆయుధం అనేది శాశ్వతమైనటువంటి శాంతికి ఎప్పుడూ కూడా మార్గం కాలేదు. కాబట్టి శాశ్వతమైన ప్రాతిపదికతో సమాజంలో మార్పులు రావాలంటే అది కేవలం అహింస ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది అనే ఒక గొప్ప ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆయనకి ఈ జోసెఫ్ డోక్స్ పంపించినటువంటి గాంధీ అనే ఒక పుస్తకం, చిన్న పుస్తకం, అది మొట్టమొదటి గాంధీ బయోగ్రాఫికల్ స్కెచ్ 1909లో తయారైంది, గాంధీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడే. ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత టాల్స్టాయ్ కూడా గాంధీకి ఒక ఉత్తరం రాస్తాడు. చాలా గొప్ప ఉత్తరం అది. ఆ ఉత్తరంలోనే ఆయన ఈ అహింసకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు చేస్తాడు. ఎందుకు అహింసా మార్గం ఉన్నతమైంది, అహింస ద్వారా మనం ఎలాంటి మార్పులు సాధించగలము అనేది. అంటే హెన్రీ థోరో రచనలు, అలాగే రస్కిన్ రచనలు, టాల్స్టాయ్ రచనలు, వీళ్ళ ముగ్గురి రచనలు, ఆలోచనలు గాంధీని తొలి పాఠాలు, అంటే ఆ అహింస మీద తొలి పాఠాలు నేర్చుకునేటువంటి ఒక ప్రాతిపదికగా తయారవుతాయి.